ప్రభువు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చిరి. సమాధి ద్వారము మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూసిరి. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభువైన యేసు దేహము వారికి కనిపింపలేదు. వారికి ఏమియు తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలుచుండిరి. వారు భయపడి తలలు వంచి సాగిల పడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వారిని మృతులలో ఎలా వెదుకుచున్నారు? మీరు ఎలా సజీవుడైన వారిని మృతులలో ఎలా వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు. మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవలనియు మీతో చెప్పెను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అనిరి. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారు సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు మిగతా వారికి ఈ విషయములన్నీ తెలియజేసిరి. అటుల తెలియజేసిన వారు మగ్దలా మరియమ్మ, యోహానా, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తగిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మకవాణిని కట్టుకథలుగా భావించిరి. కాని పేతురు లేచి సమాధి వద్దకు పరుగెత్తిపోయి లోపలకు వంగి చూడగా
నరబటలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.